This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. జానీని సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించాలి, దొంగలకు ఇచ్చే ట్రీట్మెంటే ఇవ్వాలన్న రాజాసింగ్. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది, గత 5 ఏళ్లలో చేసిందేమీ లేదన్న సోమిరెడ్డి. లడ్డూ నాణ్యతపై సీఎం వ్యాఖ్యలు నిజమే, తిరుమల అవినీతిపై ఓవి రమణ ఆగ్రహం. ఏపీ వరద బాధితులకు అదానీ గ్రూప్ సాయం, 25 కోట్ల రూపాయల భారీ మొత్తం ప్రకటన. ఇటీవల భారీ వర్షాలు వరదలతో ఏపీ అతలాకుతలమైంది. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సహా వ్యాపారవేత్తలు సైతం ముందుకొస్తున్నారు. సీఎం సహాయ నిధికి తమ వంతు విరాళం అందిస్తున్నారు. తాజాగా వరదలతో అల్లాడిన ఏపీకి సాయం చేసేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. అదానీ ఫౌండేషన్ 25 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీని ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత పత్రాలను సంస్థ ఎండీ కిరణ్ అదానీ సీఎం చంద్రబాబుకు అందిస్తోన్న ఫోటోను షేర్ చేశారు. మరోవైపు సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వరద బాధితుల సహాయార్థం స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్ తరపున 50 లక్షలను సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు అందించారు. అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రజల నుంచి సేకరించిన 35 లక్షలను సీఎంకు అందజేశారు. వరద బాధితుల కోసం గుంటూరుకు చెందిన గడ్డిపాటి సుధాకర్ దంపతులు 20 లక్షలు, ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ప్రతినిధులు 10 లక్షలు, 108 ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు 10 లక్షలు, ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ 24 లక్షలు, మత్స్యకారుల సంక్షేమ సంఘం తరపున 6 లక్షలు, మల్లవల్లి ఇండస్ట్రీస్ 14 లక్షలు, భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ తరపున 50 లక్షలు, రాజమండ్రి రూరల్ ప్రజలు అందించిన దాదాపు 83 లక్షల చెక్కును ఎమ్మెల్యే సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. అదానీ గ్రూప్ దాదాపు 25 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని సీఎం చంద్రబాబుకి అయితే అందించినట్టు తెలుస్తోంది. దీనిపైన మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రైట్ సంపత్, ఇటీవల భారీ వర్షాలకు వరదలతో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. చాలా మంది తమ నివాసాన్ని కోల్పోవడము, తమ ఆశ్రయాలను కోల్పోవడం అయితే జరిగింది. అంతేకాకుండా కొంతమంది రైతులు కూడా చాలా ఎక్కువగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీంతో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, అంతేకాకుండా ఈ
ఏవైతే ఫార్మసీ కంపెనీస్ కి సంబంధించిన కొంతమంది ప్రముఖులు వారికి తోచినంతగా కూడా ఈ విరాళాలను అయితే అందించడం జరిగింది. సామాన్య ప్రజలు కావచ్చు, ఇటు సినీ ప్రముఖులు కావచ్చు, వీరు అందించిందే దాదాపుగా 2 కోట్లకు పైగానే విరాళాలు ఉండగా ఇందులో భారీగా దాదాపుగా 25 కోట్ల రూపాయల విరాళాన్ని అయితే అదాని గ్రూప్స్ అయితే ఈరోజు సీఎం కి అందించడం జరిగింది. దీంతో ఏపీ ప్రజలు కూడా కొంతవరకు ఊరట, ఈ వార్త తెలిసిన తర్వాత ఊరట చెందుతున్నారు. ఇప్పటికే సీఎం సహాయ నిధి నుండి కూడా చాలా వరకు అక్కడ ఉన్న వరద బాధితులకు ఏ సౌకర్యం కావాలన్నా అటు మెడికల్ కు సంబంధించి కావచ్చు, లేదా ఆహారానికి సంబంధించిన విషయంలో కావచ్చు, చాలా వరకు ఎప్పటికప్పుడు కూడా అక్కడ వాలంటీర్లు వెళ్ళి ఈ వరద బాధితులకు కావాల్సిన సహాయం అయితే చేస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా చాలా మంది చాలా నష్టపోయారని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఈ వచ్చిన అమౌంట్ అంతా కూడా ఓపెన్ గా ప్రజలకు మేము అందజేస్తామంటూ కూడా సీఎం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరెవరికి ఎంతెంత నష్టం ఏంటి అనే వివరాలు పూర్తి స్థాయిలో, అంటే ఏ జిల్లాలకు ఏ విధంగా పంచుతాము, ఏ విధంగా ఇవ్వబోతున్నాము అనే విషయాలు త్వరలోనే వెల్లడిస్తామంటూ కూడా అటు ఏపీ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి చూడాలి ఇంకా ఎవరెవరు ఎంతెంత విరాళాలు ఇస్తారో తెలియాల్సి ఉంది. అయితే లిఖిత, అదాని గ్రూపే కాకుండా ఏపీకి సంబంధించి చిన్న మధ్య తరహా పరిశ్రమల నుంచి, అలాగే ప్రజల నుంచి, కొన్ని అసోసియేషన్స్ నుంచి కూడా భారీగా విరాళాలు అయితే సీఎం సహాయ నిధికి వస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపైన ఇంకేమైనా భవిష్యత్తులో ఇంకేమైనా విరాళాలు వచ్చే అవకాశం ఉందా? ఈ వచ్చిన విరాళాలను ఏ విధంగా ఉపయోగించే అవకాశం ఉంది? ఖచ్చితంగా సంపత్, ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కొన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుండి, అంతేకాకుండా కొంతమంది స్వచ్ఛందంగా వారికి తోచినంతగా, అంటే 20 లక్షలు, 10 లక్షలు, 24 లక్షలు, 14 లక్షలు ఈ విధంగా అందిస్తున్న అమౌంటే దాదాపుగా 2 కోట్లకు పైనే ఉంటే, మరికొంతమంది కూడా తమకంటే యుఎస్ లో, ఇక్కడ ఏపీ నుండి యుఎస్ కి వెళ్లి సంపాదించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వారి నుండి కూడా స్వచ్ఛంద సంస్థలకు ద్వారానైతే ఇటు అమౌంట్ పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అది కొంతమంది బయటకు చెప్పట్లేదు, వారి గురించి వివరాలు పూర్తి స్థాయిలో బయటికి చెప్పుకోవడం తమకు ఇష్టం లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ వరదలో చిక్కుకున్న బాధితులకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వీరు సేకరించి వారికి కావాల్సిన అవసరాలు ఏవైతే సరుకులు కావచ్చు, మిగతా వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అంతేకాకుండా మెడికల్ కు సంబంధించిన క్యాంపెయిన్స్ కూడా స్వచ్ఛందంగా ఏర్పాటు చేయడం, పలువురు యూట్యూబర్స్ కూడా వెళ్ళి అక్కడ వారికి తోచినంత, అంటే వారికి ఎంత వరకు అవుతుందో కొంత, ఒక 100 మందికి కావచ్చు, 200 మందికి కావచ్చు, ఆ విధంగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. క్లాత్స్ కావచ్చు, వారికి అవసరమైన ఐటమ్స్ అన్నిటిని కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వరద వచ్చి ఇలా ఇబ్బంది పడుతున్నారు అని తెలిసినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు చాలా అమౌంట్ అయితే అందింది. కొంతమంది చెప్పుకోకుండా కూడా డబ్బులు అందజేస్తున్నారు. డబ్బులే కావచ్చు, చాలా వరకు వస్తువులను కూడా అందిస్తున్నారని అయితే సమాచారం అయితే అందుతుంది. ఈ పరంపర ఇంకా కొనసాగే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది సంపత్. ఓకే, ఏది ఏమైనా వరద వల్ల నష్టపోయినటువంటి ఏపీ ప్రజలకు తమ వంతు సాయంగా వివిధ రంగాల వారు కావచ్చు, సినీ, రాజకీయ, అలాగే కంపెనీ, పారిశ్రామిక రంగాల వారు కావచ్చు, వారి యొక్క సామాజిక బాధ్యతగా ఒక మానవత్వం దృష్టితో వాళ్ళు సహాయం చేయడం అనేది గొప్ప విషయం. ఇది హర్షించదగ్గ విషయం. ఓకే, థ్యాంక్ యూ లిఖిత. గత 5 ఏళ్లలో వైసీపీ పాలకులు తిరుమల పవిత్రతను దెబ్బతీశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అన్నదానంలో క్వాలిటీ లేకుండా చేశారని అన్నారు. తిరుమల లడ్డూ విషయంలో గతంలో జరిగింది చూస్తే బాధ వేస్తుందన్నారు. లడ్డూను కూడా అపవిత్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెయ్యికి బదులు జంతువుల నూనె వాడారని తెలిపారు చంద్రబాబు. నాసి రకం, నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు.
దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు నిజమేనని టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడు ఓవి రమణ చెప్పారు. మాజీ ఈవో ధర్మారెడ్డికి కావాల్సిన వారి కోసం ట్రేడర్లను తీసుకొచ్చారని ఆరోపించారు. దీంతో ఢిల్లీలోని ఆల్ఫా సంస్థకు నెయ్యి సరఫరా బాధ్యతలు ఇచ్చారని తెలిపారు. వైవి, భూమన, ధర్మారెడ్డి తప్పులకు జగన్ శిక్ష అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో లడ్డు నాణ్యత బాగా తగ్గింది. లడ్డు నాణ్యత తగ్గడానికి ముఖ్యమైన కారణం నెయ్యి. ఆ నెయ్యి ఏ నెయ్యి అయితే వాడాలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మాత్రమే ప్రసాదాల తయారీకి ఉపయోగించాలి అని దిట్టంలో ఉంది, శాస్త్రంలో ఉంది, అది టీడీలో ఉంది. ఆ అనువాయితీని పక్కన పెట్టి జంతువుల నెయ్యితో లడ్డు ప్రసాదాలు తయారు చేశాడని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలామంది జంతువుల నెయ్యి లేనిది, జంతువుల నెయ్యిలు ఎట్లా వస్తాయి, జంతువుల నెయ్యి తీసుకొస్తాడా, రాజకీయ అవసరం కోసం మాట్లాడతాడా, మనిషి పుట్టుకైనాడు, పుట్టినాడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఒక పెద్ద మనిషి. విలువల గురించి, ఆచారాల గురించి, మనిషి సాంప్రదాయాల గురించి విపరీతంగా మాట్లాడు ఇంకో పెద్ద మనిషి ఇక్కడే ఉన్నాడని తిరుపతిలో. ఆ పెద్ద మనిషి గురించి మాట్లాడతాడు. అసలు బుద్ధుడిని మాట్లాడుతున్నాడు అని. ఇది నిజం. ఎందుకు నిజమని చెప్తున్నానంటే, లడ్డు ప్రసాద్ నాణ్యత మీరు చరిత్ర తీసుకుంటే ఆవు నెయ్యే కావాలి. ఆవు నెయ్యి తయారు చేయగలిగే సంస్థలు ఈ భారతదేశంలో ఎక్కడున్నాయి అంటే, ఒకటి కర్ణాటక, రెండు తమిళనాడుకు సంబంధించిన ఆవు నెయ్యి ఈరోడు ప్రాంతంలో మాత్రం ఆవు నెయ్యి దొరుకుతుంది. మూడు ఆంధ్రప్రదేశ్లో సంబంధించినంత వరకు ఒకప్పుడు చిత్తూరు డైరీ పల్మనరీ బెల్ట్ ఆవు నెయ్యి కాబట్టి అక్కడ దొరికేది. చిత్తూరు డైరీ మూసిపోయిన తర్వాత విశాఖపట్నంలో ఆవు నెయ్యి బెల్ట్ కొంచెం దొరుకుతుంది. ఈ మూడు వదిలేస్తే పంజాబ్లో దొరుకుతుంది ఆవు నెయ్యి. ఈ నాలుగు ప్రాంతాల తప్ప భారతదేశంలో ఆవు నెయ్యి దొరికే ప్రదేశమే లేదు. కానీ పంజాబ్ ఎందుకు రావట్లేదంటే, పంజాబ్ నుంచి ఇక్కడ ట్యాంకర్ వచ్చి తిరిగి ట్యాంకర్ వాపసు అక్కడికి వెళ్ళి పోవడానికి లాజిస్టిక్స్ వర్కౌట్ గారు పంజాబ్ రావట్లేదు. ఇంకా ఈరోడు విశాఖపట్నం ఉండే ప్రాంతంలో వాళ్ళ దగ్గర ఆవు నెయ్యి కొంచెం ఉన్నా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత క్వాంటిటీ సప్లై చేయలేం కాబట్టి వాళ్ళు కూడా ముందుకు రాలేకపోయిన సందర్భం ఎక్కడ విశాఖపట్నం కానీ ఈరోడు కానీ. ఇంకా ఉండేది పుష్కలంగా ఆవు నెయ్యి దొరికే ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్. అది ప్రభుత్వ సంస్థ. దానికి ఎండీ కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. గవర్నమెంట్ ఉంది. చాలా ఏళ్ల పాటు వాళ్ళ దగ్గర నుంచి నెయ్యి కొంటాం. నెయ్యి శ్రేష్టత, ఎందుకంటే గవర్నమెంట్ సంస్థ కాబట్టి వాళ్ళు కూడా అన్ని టెస్టులు చేసి పంపించడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు ధర్మారెడ్డి ఒక పెద్ద మనిషి వచ్చిన తర్వాత, అధికారి వచ్చిన తర్వాత, ఆయనకున్న పైరవీలతోనూ ఆయనకున్న పరిచయాలతోనూ ఆయనకు కావాల్సిన మనుషులకు కట్టపెట్టడం కోసం ఏం చేశారంటే, టెండర్ ప్రొసీజర్లో కూడా ఏముంటుందంటే, ఆవు నెయ్యి సప్లై చేసే వాళ్ళకి రోజుకి ఇన్ని లక్షల మీటర్లు ఆవు పాలు తీసుకొచ్చి ప్రాసెస్ చేసే ఒక వ్యవస్థ ఉండాలి. అంత వ్యవస్థ తయారు చేసి బటర్ వెన్న తయారు చేసే అవకాశం ఉండాలి. ఆ వెన్నని ఇన్ని డిగ్రీస్లో కాల్చే అవకాశం ఉండాలి. ఆ వెన్నను నెయ్యిగా ఇవ్వాలి అనేది టెండర్ కండిషన్స్ కూడా ఉంటుంది. మరి ఈయనేం చేశాడంటే, ట్రేడర్స్ని తీసుకొచ్చాడు. కొంతమంది ట్రేడర్స్ని తీసుకొచ్చి, ట్రేడర్స్ కూడా మేము అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్రభుత్వ సంస్థ కాబట్టి ప్రభుత్వ సంస్థకు వాళ్ళకున్న వాళ్ళే లాభాల కోసమో లేకుంటే ఇంకేదో పెట్టడం కోసమో పైరవీల కోసమో చేయరు. వాళ్ళకు వచ్చినా రాకపోయినా ఆ ప్రభుత్వ సంస్థ దానికి దేవస్థానానికి ఇచ్చినామని చెప్పి. ఇంకొకటి, ఇక్కడ కట్టిన ట్యాంకర్లు కూడా వాళ్ళే కట్టారు. కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ వాళ్ళే దేవస్థానం సంబంధించిన ట్యాంకర్లు కట్టింది వాళ్ళే.
వైసీపీలో ఇక మిగిలేది వైఎస్ జగన్ భారతి మాత్రమేనని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. రాష్ట్రంలో పారిశ్రామిక విధానాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. నేడు మళ్లీ అదే వైసీపీ రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు రాకుండా సంకుచితంగా ఆలోచించి కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. అమరావతి ప్రాంతం సముద్ర మట్టానికి 35 మీటర్ల ఎత్తులో ఉందని, ఇక్కడ భవిష్యత్తులో నెలకొల్పబోయే పరిశ్రమలకు ఎలాంటి ఉపద్రవం రాబోదని స్పష్టం చేశారు. జగన్ నిరంకుశత్వాన్ని భరించలేక వరుసగా వైసీపీ నుంచి నాయకులు ఇతర పార్టీలోకి క్యూ కడుతున్నారని ఎద్దేవా చేశారు. పరిస్థితి ఇలానే కొనసాగితే చివరకు ఆ పార్టీలో మిగిలేది వైఎస్ జగన్, ఆయన భార్య భారతి మాత్రమేనని సోమిరెడ్డి జోస్యం చెప్పారు. సేఫ్ ప్లేస్ కింద సేఫెస్ట్ క్యాపిటల్ ఏరియా కింద రుజువైంది. ఆ రోజు సెప్టెంబర్ 1వ తేదీ 26 నుంచి 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే అరౌండ్ 260 to 290 మిల్లీమీటర్స్ వర్షపాతం నమోదైంది. కృష్ణానదికి చరిత్రలో తొలిసారిగా 11,40,000 క్యూసెక్స్ వరద వచ్చింది. అయినా కూడా అమరావతికి ఆ ప్రాంతంలో ఆ వర్షానికి వచ్చిన నీళ్లు తప్ప ఇక్కడ ఎయిమ్స్ కానీ, హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, ఆ ప్రాంతంలో నిర్మాణం జరిగిన ప్రాంతాల్లో కానీ ఓన్లీ ఆ వర్షానికి వచ్చిన నీళ్లు తప్ప వరద నీళ్ళు ఎక్కడ రాలే. అటువంటి అమరావతిని ఇప్పుడు ఈరోజు అమరావతికి పెట్టుబడులు వస్తున్నాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే అమరావతి వరల్డ్ క్లాస్ ఒక ప్లాన్డ్ సిటీ, అమరావతి ఒక ఆధునిక నగరంగా ఏర్పడుద్ది. దాన్ని ఎట్ట డ్యామేజ్ చేయాలా, దానికి పెట్టుబడులు ఎట్ట రానికుండా చేయాలా. ఇప్పుడు XLRI వాళ్ళు స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక 250 కోట్లతో ఏర్పాటు చేయాలని, SRM యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ పెట్టాలని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని చంద్రబాబుతో వాళ్ళ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. 300 కోట్లతో HPCL ప్లాన్ చేస్తుంది. NTPC, ONGC, ఇండియన్ బ్యాంక్, SBI వంటి ప్రఖ్యాత సంస్థలన్నీ ఇక్కడ మొదలు పెట్టేదానికి ప్లాన్ చేస్తున్నాయి. AI హబ్ కింద ఒక 150 కోట్లు పెట్టుబడి వచ్చే పరిస్థితుంది. ఇటువంటి సందర్భంలో ఎవడైనా తెలుగోడుగా పుట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి, ప్రజల భవిష్యత్తు గురించి, దానికి ఒక మంచి రాజధాని వచ్చేదాని గురించి వచ్చుకోలేక ఘోరంగా మాట్లాడుతున్నారంటే అసలు అర్థం కావటంలే. ఇది అమరావతి సముద్రం నీటి మట్టం కంటే 35 మీటర్స్ హైట్లో ఉంది. వెరస్ హైదరాబాద్ సిటీ సముద్రం మట్టం కంటే 536 మీటర్ల ఎత్తులో ఉంది. మంది అరౌండ్ 35-36. అది 536 మీటర్లు. అక్కడేం పెద్ద నదులేమి హైదరాబాద్ ఆనుకొని లేవు. అదేదో ఒక సాసర్ స్వరూపంలో ఉంటుంది, బోర్లించిన సాసర్ మాదిరిగా ఉంటుంది. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతంలో కురిసే నీళ్ళన్నీ మూసీ నది ద్వారా కృష్ణానదిలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ కూకట్పల్లి, అమీర్పేట ప్రాంతాల్లో నీళ్ళన్నీ గోదావరిలో కలిసిపోతాయి. హైదరాబాద్కి అద్భుతమైన డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ఆయన ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆ డ్రైనేజ్ సిస్టానికి రూపకల్పన చేశాడు. మూసీ నది నుంచి వచ్చే ఆ వరదల్ని హైదరాబాద్ కాపాడేదానికి హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ వంటి నిర్మాణాలు మోక్షగుండం పర్యవేక్షణలో జరిగాయి. హైదరాబాద్ డ్రైనేజ్ నిర్మాణం వెనుక 100 ఏళ్ల కృషి ఉంది. అయినప్పటికీ భారీ వర్షాలు వస్తే హైదరాబాద్ సిటీ మెజారిటీ ప్రాంతం అతలాకుతలం అవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం హైదరాబాద్ పరిస్థితి. భారీ వర్షాలు వస్తే ఒక్క హైదరాబాద్ కాదు, ఇప్పుడు చెన్నై తీసుకుంటాం. చెన్నై 7 మీటర్ల హైట్లో ఉంది సముద్రానికి. మనకన్నా 35 మీటర్స్ హైట్ ఉంది అమరావతి. వస్తే ఆ డ్రైనేజ్ వాటర్ లాగేసి దానికి అవకాశం ఉంది కిందకి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మనవి చేస్తున్నాం. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చింది.
వస్తే నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వర్షాలు వస్తాయని, వర్షాలు వచ్చినప్పుడు ఇసుక దొరకదని 80 నుంచి 85 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను తీసుకొచ్చి స్టాక్ యార్డ్స్లో పెట్టారు. ప్రభుత్వం మారింది. ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతా ఉన్నా, మీరు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు మొత్తం ఇసుకను అమ్మేసుకున్నారుగా. సుమారుగా 60 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకని అమ్మేసుకున్నారు. మొత్తం ఫ్రీగా తీసేసుకున్నారు, వాళ్ళే అమ్మేసుకున్నారు, డబ్బులు వేసేసుకున్నారు. ఇది పెద్ద స్కామ్ అని మనం చేస్తున్నాం. ఇవాళ ఉచిత ఇసుక అన్నారు. ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తుందా? ఒక ట్రాన్స్పోర్ట్ ద్వారా మాత్రమే దానికయ్యే ఖర్చు తీసుకుంటా ఉంటున్నారు. తడిసి మోపిడవుతుంది. చాలా చోట్ల మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కన్నా ఎక్కువ రేట్లకు ఇసుక సప్లై అయ్యే దీనస్థితికి మీరు నెట్టబడ్డారు ప్రజలంటే మీది మంచి ప్రభుత్వం? ఎలా మంచి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. ఇలా ఇసుక దోపిడీకి మీరు శ్రీకారం చుట్టి ఉచిత ఇసుక అని ప్రచారం చేసుకునేటటువంటి పరిస్థితికి మీరు రావడం చాలా బాధాకరమైనటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇక మద్యం చాలా గొప్ప విషయం ఇది. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న పత్రికల్లో వేస్తున్నారు, ఇక నాణ్యమైన మద్యం. నాణ్యమైన మద్యం అంటే ఏంటో మరి నాకు అర్థం కాదా? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతిందా? అంత నాణ్యమైనటువంటి మద్యాన్ని మీరు సప్లై చేయబోతున్నారా? నాణ్యమైనటువంటి మద్యాన్ని సప్లై చేయడానికి మీకు ఎక్కడి నుంచి వనరులు వచ్చాయని అడుగుతా ఉన్నా. మద్యమేగా, తీసేయండి. ఇక మద్యం తాగటం హానికరం అనే పదాన్ని తీసేయండి. నాణ్యమైన మద్యం ఎంతైనా తాగండి అని చెప్పండి. ఇక నాణ్యమైన మద్యం అంట. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఒక నాణ్యమైనటువంటి మద్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు సరఫరా చేసేటటువంటి సరసమైన ధరలకు ప్రజలకు సరఫరా చేసేటటువంటి ఒక గొప్ప అవతారాన్ని చంద్రబాబు నాయుడు గారు నూతనంగా ఎత్తారు. నాకు బాగా గుర్తు, నేను కొత్తగా ఎమ్మెల్యే కాకముందు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లో ఉన్నప్పుడు మా స్లోగన్ ఏంటో తెలుసా? నారావారి సారా పాలన డౌన్ డౌన్. ఇది మా మొదటి స్లోగన్ నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో. నారావారి సారా పాలన అనేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో నారావారి సారా పాలన కొనసాగించినటువంటి పరిస్థితి మనం ఇవాళ గుర్తు చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రం లేదా విడిపోయినటువంటి రాష్ట్రంలో కానీ షాపులను స్కాములు, మద్యం తయారీ దగ్గర డబ్బులు సంపాదించి కోటాను కోట్ల రూపాయలు సంపాదించి దాని ద్వారా రాజకీయ నాయకులను కొని దాని ద్వారా ఎలక్షన్ జరుపుకొని డబ్బుతోనే సర్వస్వం చెయ్యవచ్చుననేటువంటి భావనతో చంద్రబాబు నాయుడు గారు మద్యాన్ని స్కామ్గా ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి. ఇది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మద్యం విషయంలో అనేక స్కాములు చేసి కోటాను కోట్ల రూపాయలు కొల్లగొట్టేటటువంటి కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడికి ఇవాళ మళ్ళా మద్యాన్ని ఒక స్కాముల్లోకి తీసుకొచ్చి దాని ద్వారా అనేక కోట్ల రూపాయలు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ కొత్త పాలసీని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. మమ్మల్ని ఏమన్నాడు తెలుసు కదా? మేము సప్లై చేసే మద్యం అంట చాలా ప్రమాదకరమైన మద్యం అట, అది విషమట, అది తాగితే కిడ్నీలు చచ్చిపోతాయట, అది తాగితే మనుషులు చచ్చిపోతారట. మరి ఇప్పుడు 100 రోజులు అయిందిగా, 100 రోజులు ఎక్కడి నుంచి ఏ షాపులో తాగారు? మేము సప్లై చేసినటువంటి బ్రాండ్ లేక కొత్తగా బ్రాండ్లు ఏమి రాలేదుగా. ఎన్ని కిడ్నీలు పోయినాయి, ఎంతమంది చచ్చిపోయారు, ఏమిటి కథ? ఒక లాజిక్ ఏది? లాజిక్ లేదు. ఎక్కడికి వెళ్ళినా మీటింగుల్లో నాణ్యమైన మద్యం ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి మద్యం చాలా ప్రమాదకరమైనటువంటి మద్యం, చాలా ఖరీదైన మద్యం ఇస్తున్నారు అని చెప్పి ప్రచారం చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. నమ్మారేమో మరి మనకు తెలియదు. ఇవాళ మరి చెప్తున్నా, ఇవాళ చేయమంటున్నా, నాణ్యమైన మద్యాన్ని ఎలా సరఫరా చేస్తారో చూడాలి. దానికి ఇవాళ కొత్త స్లోగన్స్ పెట్టి వెళ్ళేటటువంటి ప్రయత్నం నారావారు చేస్తున్నారు. సారా పాలన చేసే ప్రయత్నం నారావారు చేస్తున్నారు. ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నేను అడుగుతా ఉన్నా, పూర్వం చంద్రబాబులోకి ఉన్నప్పుడు సుమారుగా 4,380 మద్యం షాపులు ఉండేవి ఈ రాష్ట్రంలో. మన రాష్ట్రంలో 4,380 మద్యం షాపులు. మేము వచ్చిన తర్వాత మద్య నియంత్రణ చేయాలని ప్రభుత్వమే మద్యం షాపులు ఓపెన్ చేసి
మద్యాన్ని అమ్మేటటువంటి కార్యక్రమం చేశాం. దానికి 2,000 జానీ మాస్టర్పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దొంగలకు ఇచ్చే ట్రీట్మెంట్నే ఆయనకు ఇవ్వాలన్నారు. సినీ పరిశ్రమ నుంచి జానీ మాస్టర్ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మతం మార్చుకోవాలని అమ్మాయిలను జానీ మాస్టర్ హింసించారని, మహిళల రక్షణ కోసం బలమైన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు. జానీ మాస్టర్ కేసులో అసలు విషయాలు బయట పెట్టాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. నార్సింగి పోలీసు అధికారులకి, అదేవిధంగా కమిషనర్ గారికి, డీజీ గారికి నేను ఒక్క మాట అడగాలనుకుంటున్నా. జానీ భాషా మాస్టర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు, ఆమె జూనియర్ కోరియోగ్రఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు, ఇవాళ తెలంగాణ, ఆంధ్ర ప్రజలు పోలీసు వైపు చూస్తున్నారు. ఎప్పుడు ఆ దొంగకి, ఆ లవ్ జిహాదీకి ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని తెలంగాణ, ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ లేకపోతే రేపు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ బాలీవుడ్కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకొని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్, ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు, ఇంతకుముందు ఉన్నారు కూడా. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేయడానికి వచ్చే వాళ్ళకి కానీ, ఈ జూనియర్ ఆర్టిస్ట్కి కానీ చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు. కానీ నేను బాలీవుడ్ ప్యానల్కి, బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మన బాలీవుడ్ని క్లీన్ చేయడానికి కొద్దిగా మీరు ఇష్టిక్ ఉండాలి. ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే, కన్వర్ట్ గురించి ఆఫర్లు ఇస్తే ఇంకొకసారి బాలీవుడ్లో అయినా కాలు పెట్టకూడదు. ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రాండని నేను బాలీవుడ్ ప్యానల్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ చాలా వరకు ప్రజలు హీరో హీరోయిన్ చూసి వాళ్ళకి ఫాలో అవుతారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కోసం మెగా వేలం ఈ ఏడాది నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ ప్రారంభంలో జరగనుందని బీసీసీఐ బోర్డు వర్గాలు వెల్లడించాయి. దీని నియమ నిబంధనలు బీసీసీఐ 2 రోజుల్లో విడుదల చేయనుందని తెలిపారు. గత 10 ఏళ్లలో 2 పర్యాయాలు ఐపీఎల్ అతిపెద్ద వేలం పాటలను నిర్వహించింది. మొదట 2014లో, ఆ తర్వాత 2018లో నిర్వహించింది. అప్పుడు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ సస్పెన్షన్ తర్వాత తిరిగి ఐపీఎల్లోకి వచ్చాయి. కరోనా కారణంగా 2021 మెగా వేలం వాయిదా పడింది. ఈ మెగా వేలం 2 రోజుల పాటు నిర్వహిస్తారు. కాఫీ తాగేవారికి గుండె జబ్బులు వచ్చే ముప్పు సగానికి తగ్గుతుందని చైనా యూనివర్సిటీ సైంటిస్టుల అధ్యయనంలో తేలింది. టీ, కాఫీలలో ఉండే కెఫైన్ దీనికి కారణమని, ఇది మధుమేహం, పక్షవాతం వంటి జబ్బులను దూరం పెడుతుందని చైనా సైంటిస్టులు చెబుతున్నారు. లక్షలాది మంది వాలంటీర్ల ఆరోగ్య వివరాలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించి ఈ విషయాన్ని కనుగొన్నారు. కాఫీ, టీలు మాత్రమే కాదు, కెఫైన్ ఉండే చాక్లెట్లు, ఎనర్జీ డ్రింక్లు, స్నాక్ బార్స్ ఇలా ఏవైనా సరే రోజుకు 300 మిల్లీగ్రాముల కెఫైన్ శరీరంలోకి చేరితే సరిపోతుందని చెప్పారు. గుండె జబ్బుల ముప్పు 48% తక్కువగా ఉండడం తమ అధ్యయనంలో గుర్తించామని సైంటిస్టులు వివరించారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.